కర్నూలులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. దైవ సేవతో పాటు గోవులకు సేవ చేయాలని మంత్రి భరత్ కోరారు. సమాజంలో అందరూ బాగుండాలని ఆయన కోరారు. ఎన్డీఏ ప్రభుత్వంతో సహకారం బాగుందని, రామరాజ్యం కొనసాగుతోందని అన్నారు. హిందూకు సంబంధించింది ఏమన్నా జరిగినప్పుడు కార్యక్రమాల్లో ప్రతిసారి నాకు నచ్చినది నేను చేసేది నేను చెప్పుకుంటే ఇంకా ఒక 10 మంది సేవ దానిలో చేస్తారని చెప్తుంటా. ఖచ్చితంగా గోసేవ చేయండి. నేను చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఈరోజు ఈవెన్ మినిస్టర్ అయిన తర్వాత కూడా 2 అకేషన్స్లో నాకు గోమాతనే సేవ చేసింది అనుకుంటుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా గోమాతకు సేవ చేసుకుంటే అన్నీ బాగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారని చెప్పి ఖచ్చితంగా కర్నూలు రూపురేఖలు మారుతాయి. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగా అంటే మనం కోల్పోయినాము. నాకు అదృష్టం కొద్దీ మంచి మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కూడా నాకు డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండేదానికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అవి వస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి నాకు డైరెక్ట్గా రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నాకైతే బాగా గట్టి నమ్మకం ఉంది. మనకి ఈక్వేషన్స్ కూడా బాగుంది. అక్కడ సెంట్రల్లో కూడా మనకుండే అలయన్స్ కర్నూలు నగరంలో నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథులుగా మన పెద్దలు శ్రీ టీజీ భరత్ గారు, తర్వాత బస్తిపాటు నాగరాజ్ గారు, కేవి సుబ్బారెడ్డి గారు, పుల్లే కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సి పుల్లే గారు, వీరందరూ, తర్వాత కమిటీ సభ్యులంతా కృషితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా నిర్వహించడం జరిగింది. ఇదే